హాయ్ అండి, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎగ్ పులుసు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము. కేజీ ఆనియన్స్కి సరిపడా ఆయిల్, కొద్దిగా పోపు దినుసులు, 1 కేజీ ఆనియన్స్, చాప్ చేసుకున్న ఆనియన్స్, మిక్స్ చేసుకుందాము. ఆనియన్ త్వరగా కుక్ కావడానికి కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకుంటాను. 2 టేబుల్ స్పూన్ సాల్ట్. ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కుక్ చేయాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం అండి, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్. అన్నీ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత యాడ్ చేయాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. పచ్చిమిరపకాయలు 5 ఘాటు పెట్టి వేసాను, కొత్తిమీర, కరివేపాకు. చూసారు కదండి, ఇంత చింతపండుని వాటర్లో నానబెట్టి దాని రసం అంతా వచ్చేంత వరకు బాగా తీసుకుతూ ఒక బౌల్ చింతపండు రసాన్ని నేను కర్రీలో వేసాను. ఇప్పుడు అంతా బాగా ఉడికింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత 1 కప్పు చింతపండు రసం అండి, నేను ఆల్రెడీ తీసి పెట్టాను. చింతపండు పోసాం కదండి, ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో ఈ చింతపండు పోసిన వాటర్ అంతా బాగా మరిగించాలి. అప్పుడు ఈ పులుసు అనేది ఎక్కువ పులుపు తగ్గుతుంది, టేస్ట్ బాగుంటుంది. మనం ఎగ్ ఫ్రై చేసుకుందాము. ఇందులో చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్, ఉడికించిన ఎగ్స్ అండి. ఇందులో చూపించిన విధంగా ఎగ్ అని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఎగ్ని ఫైనల్గా అండి కర్రీ అంతా అయిపోయింది, గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేశాను. ఎగ్స్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఈ ఎగ్స్ ఇందులో వేసుకొని జస్ట్ ఇలా ఒక్కసారి కలిపేస్తే కర్రీ మొత్తం అయిపోయింది. ఓకే అండి, ఫైనల్గా ఎగ్ పులుసు అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.